హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజారాక్ అఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫుడ్ ఛాలెంజ్ అనమాట. సో ఈరోజు ఫుడ్ ఛాలెంజ్లో మనం ఐటమ్ తీసుకోబోయేది ఏంటంటే బిర్యానీ అనమాట. బిర్యానీ ఛాలెంజ్ ఎవరెవరికంటే నాకు మహేష్కి అనమాట. సో మహేష్ చెప్పేసాయి ఏంటంటే ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ ఉంది అన్న బిర్యానీ. అయితే ఎవరైతే టైం పెడతాం అనమాట, మనము టైం పెడతామో ఆ టైం లోపల అతను తింటే ఓకే, అతను గెలుస్తాడు కదా, వాళ్ళకి డేర్ ఇస్తాడు. ఓకే ఓకే, ఇప్పుడు ఆ డేర్ అనేది ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి డేర్ ఇస్తాం అనమాట. సో ఆ డేర్ ఏంటంటే మీరు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, లాస్ట్లో మనకు డేర్ అనేది రివీల్ చేస్తాం. సో ఇప్పుడైతే మనం అయితే బిర్యానీ సెంటర్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ తీసుకొని, అదేవిధంగా థమ్స్ అప్ తీసుకొని అన్ని తీసుకొని ఛాలెంజ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. లెట్స్ వాచ్ మై వీడియో. ఏమంటావు మహేష్? చలో బన్నీ, ఏమంటావు? ఓకే, మరి వీడియో అయితే చూసేయండి, లెట్స్ గో. సో గాయస్, ఇప్పుడైతే బిర్యానీ సెంటర్ దగ్గరికి అయితే పోతున్నాం. నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు తినాలని. చెప్పు బాయ్, బ్లాగ్సే బాయ్, నీ ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నా బాయ్ వీడియో, ఏమంటావు? బాయ్ మొత్తం పురాణ ఇప్పుడైతే 3 సింగిల్ తీసుకుంటున్నాం ముగ్గురికి. కొత్త కొత్తలు ఆడుతుంది. కొత్త కొత్తలు ఆడుతుందా? నెక్స్ట్ వచ్చేసి ఆగమంటున్నంట 7 గంటల దాకా లాస్ట్ బిర్యానీ వెళ్ళిపోతాను లేపుతూనే ఉంటాం. ఎంబడే సేల్ అవుతుంది. మొత్తం బాయ్. ఓ అమ్మ, ఇప్పుడు ఇంకోటి సెకండ్ రౌండ్ అది అయితే బురాన్ ఉంది. బురాన్ పాపులర్ చేసేస్తుండీ మొత్తం బిర్యానీ సెంటర్ మొత్తం పాపులర్ చేసేస్తుండు బ్లాగ్స్ తోటి. మంచిగా ఇస్తేనే కదా, క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే కదా. మంచి క్వాలిటీ, మంచి బిర్యానీ న్యాచురల్ బయట పెట్టి చేస్తాం. ఇగో ఇంతకుముందు బిర్యానీ. సో ఇప్పుడైతే బిర్యానీ అయితే తీసుకుందాం. నెక్స్ట్ ఛాలెంజ్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే కరెక్ట్ మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి పోయి మనం అనుకున్న అయితే ఛాలెంజ్ అయితే బిర్యానీ ఛాలెంజ్ అయితే చేసేద్దాం. నాకు బాయ్, ఏం చేస్తున్నాడు? మా నాన్న అయితే వెయిట్ చేస్తున్నాడు. తీసుకుందాం. థమ్స్ అప్ అయితే బాయ్. థమ్స్ అప్ అక్కడ పులిస్ షాప్ వేసుకున్నప్ప. చలో బాయ్, నడుపు. 2 hours later. సో గాయస్, ఇప్పుడైతే మా పాతింటికి అయితే వచ్చినాం అనమాట. సో ఇక ఫుడ్ ఛాలెంజ్ అయితే డేర్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మహేష్ రెడీ అన్ని చేస్తున్నాం ఇప్పుడైతే. సో ఇక డేర్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. సో గాయస్, ఇప్పుడైతే మనం ఫుడ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. సరే, మరి టైమర్ అయితే ఆన్ చేసి అని అయిపోయింది. టైమర్ అయితే ఓకేనా? రైట్. అరే టైం అయిందా? పదిహేను నిమిషాలు ఏం పడతట్లేదు. ఎక్కువనే అవుతుంది.
ఓడిపోతానే మనం భయంగా ఉంది. అన్నైతే ఫస్ట్ తింటాము. సో మనం అయితే కొంచెం అయితే అయిపోయింది, ఇంకా ఇతనికి చాలా ఉంది. సో చెమటలు అయితే వస్తున్నాయి గాయస్. ఇంకా ఇది మొత్తం పట్టించాలి మొత్తం. ఎన్ని నిమిషాలు అయిపోయింది?
6:24. సో ఇది అనమాట మన ఛాలెంజ్ అయితే విన్ అయిపోయినాం. ఎన్ని సెకండ్లు అయిపోయింది? 6:24. 6:24 అంటే ఎన్ని సెకండ్స్? 6 minutes 24 seconds. సో ఇదనమాట. బాయ్ ఇంకా అయిపోలేదు. సో చెప్పేసి సో ఇప్పుడైతే మన తమ్ముడైతే ఛాలెంజ్ అయితే ఓడిపోయాడనమాట. సో ఇప్పుడైతే మా ఓన్కి ఒక డేర్ అయితే ఇవ్వబోతున్నాను. సో గైస్ ఇప్పుడైతే మన ఫుడ్ ఛాలెంజ్ అనుకున్నాము అదైతే నేనైతే గెలిచినాను అనమాట. మన మహేష్ అయితే ఓడిపోయాడు. సో అందులో మనకి డేర్ అయితే వేయాలి కాబట్టి నేనైతే ఒక డేర్ అయితే ఇస్తున్నా. ఏంటంటే ఎగ్గు అందులో కొట్టి తాగాలన్నమాట. సో మరి మహేష్ కానీ చేసి ఏమో అన్న, నేనైతే ఎప్పుడు ఇట్లా ఉడకబెట్టిన గుడ్డ తిన్నా కానీ ఇట్లా పచ్చి గుడ్డ అయితే లేదు. ఫస్ట్ టైం ఓడిపోయినందుకు ఇది ఇంకా చేద్దాం తిందాంలే. కానీ ఉప్పు ఎంత ఉంది అనుకుంటున్నా, గింతనే వేసుకుంటాను నేను. ఎక్కువ ఎంత వేసుకుంటారేమో అనుకోరు కానీ గిత్తతో వేసుకుంటాడు మనోడు. సో ఇక కానీ చేసి తొందరగా అందుకే అప్పుడప్పుడు గెలవాలి. తప్పదు ఇక అది అందరికీ మళ్ళీ చెప్పినప్పుడు ఇక ఈడకూడతావా ఆడకూడతావా. వా వా ఏం కొట్టాడబ్బా మావాడు కోరాడు. ఎక్స్పర్టా మీరు ఎంతైనా ఎక్స్పీరియన్సా? ఫస్ట్ టైం ఏం కాదు, అంత ప్రోటీన్ మామూలు ఉండదు. ఇక తగ్గేసి ఉప్పేసుకుంటాం వల్ల ఉప్పేసుకో. కొంచెం మనోడైతే మామూలు ఉండదు డేర్ ఇప్పుడు. కానీ చేసి సరిపోతుందా? ఎక్కువ ఉప్పు ఎక్కువ నేను. వా గుట్కి అనేసి గుటుక్ అని గుటుక్ ఇట్లా గుటుక్ చెప్పు. తినాలి అనిపిస్తుంది. అట్లుండదు కొనేసి. అయితే లేదు నా వల్ల. సరే ధైర్యంతో చేస్తా. చేసేసి చెయ్యి లేట్ అవుతుంది. చీ తింగేలే నీవుడుగా రెండోయ్ మంటూ మీదికి రాకండోయ్. తినాలని లేకున్నా కానీ కంపల్సరీ ఛాలెంజ్ అయినప్పుడు ఛాలెంజ్ చేసేయాలి. కానీ చేసి తొందరగా నువ్వు జోకులు చేయకు, కొట్టేసి తొందరగా లోపలికి. ఏమైంది ఇంతసేపు? ఎవరు కావాలనిపిస్తుంది కానీ ఈ ఎగ్లో కూడా ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పిండు అన్న. చాలా నువ్వే చెప్తావు నాకు. ఏమో కొంచెం నీ అంత తెరా చేసి గుడ్డుగానేసి తొందరగా. పోయింది. వా వా మామూలుగా లేదా? ఎలా ఉంది ఎక్స్పీరియట్? వా నాకు ఇంత నేను అసలు కన కూడా కనలేదు ఇట్లా ఉంటుందని. నెక్స్ట్ టైం అయితే నన్ను ఓడగొట్టేస్తావు ఇట్లానే వేసి. నెక్స్ట్ టైం నేను ఓడగొట్టేసి నీకు మిరపకాయలు పెడతా. సో చూసారుగా గైస్, మేమైతే మీకైతే ఎంటర్టైన్మెంట్గా ఉందనుకుంటున్నాం ఈ వీడియో. సో ఎలా ఉంది మహేష్ ఎక్స్పీరియన్స్? ఓకే, బెటర్ దెన్ బాగానే ఉంది. చెప్పేసి అలాంటివి ఎప్పుడు ఇలాంటివి కూడా తింటే జర ఉంచి కూడా మంచిగా ఉంటుంది. పచ్చిగుడ్డే కాకుండా పచ్చిగుడ్డు తిన్నా ఉడకబెట్టుకుని తిన్నా కానీ ప్రోటీన్స్ అయితే బాగానే వస్తాయి. ఇట్లా రోజు తినడం వల్ల మన ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. సో యాక్చువల్గా దీని బదులు మిరపకాయలు పెడదాం అనుకున్నా, కానీ ఆ మిరపకాయలు దొరకలేదు టైంకి. ఇక గుడ్లో కూడా దొరికినాయి, మనోడు బతికిపోయాడు. సో చెప్పేసి ఇక మహేష్ మన తేజరావు అన్నని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం అన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దానికంటే ముందు ఒకటైతే దీని ఫుడ్ వీడియో తీసుకోవడం గల కారణం ఏంటంటే ఇంతకు ముందుకు మేము 100 రూపీస్ ఫుడ్ ఛాలెంజ్ అవన్నీ చేసినాం కదా, దానికి కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చినాయి. అట్లనే కామెంట్స్ కూడా బాగా వచ్చినాయి అనమాట. అయితే ఒక బ్రదర్ పెట్టిండు అనమాట. ఏమని పెట్టిండంటే ప్రతి వాడు ఛానల్ పెట్టడమే, ప్రతి వాడు ఫుడ్ వీడియోస్ పెట్టడమే అని. అంటే ఇక అప్పుడు మెసేజ్ పెట్టినప్పుడు మనం ఏమంటాం, ఏమనలేం కదా. సరే థ్యాంక్ యూ బ్రో అని చెప్పేసినాం. అట్లనే మనం డైలీ బ్లాగ్స్ అవి చేస్తుంటే కూడా మన కామెంట్ బాక్స్లో
ఇద్దరు ముగ్గురు సూపర్ ఎడిటింగ్ అని అట్లా ఎంకరేజ్ చేస్తుంటారు. అవును మనం మొన్న అది చేసినాం కదా చికెన్ కబాబ్ది, అవునవును. అట్లా ఫుడ్ వీడియోస్ ఎక్కువ పెడితే మన ఛానల్కి ఎక్కువ వస్తుంది అన్నట్టు రేటింగ్. సో కాబట్టి ఇప్పటి నుంచి ఇక ఫుడ్ వీడియోస్ మామూలుగా అప్పుడప్పుడు బయటికి టెంపుల్స్ ఇవన్నీ అంతా మొత్తం అంతా చేసుకొని మంచిగా మీకు వీడియోస్ అయితే పెడతాము. సో ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది కదా, అది చెప్పేసి తేజాచారి అని ఉంటుంది, తేజాచారి అని ఉంటుంది కింద. ఇన్స్టాలో కూడా ఫాలో కాండి. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మరి కొత్త వీడియోస్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు మహేష్ వస్తాడు, నేను వస్తా, అందరు వస్తుంటారు. సో బాయ్.